దేవుని పిల్లల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మా దేవుడు ఏదో ఒక దిక్కు నుండి మాకు సహాయాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు తినడానికి లేకపోయినా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ దేవుని పట్ల నీకున్నటువంటి విశ్వాసము పరీక్షించబడతా ఉంది. ఆ పరీక్షలో నువ్వు గనక స్థిరముగా నిలబడితే నీవు నిశ్చయముగా దేవుని మేలు చూస్తావు. దాని కొరకు మనం రోషం కలిగి ఎదురు చూడాలంటే, అంతేగాని వాక్యము మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తే కుదరదు. క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాస జీవితం. నీకేముందో ఏమి లేదో నువ్వు బయటికి వెళ్ళి చెప్పబాక. నీ దేవునికి తప్ప నువ్వు ఎవరికి చెప్పొద్దు. ఏమీ లేనప్పటికీ అన్ని ఉన్న వారి వలె నన్ను నడిపించువాడు నిరంతరం కూడా ఉండు. నీకేమీ లేకపోవచ్చు, కానీ సమస్తము సృష్టించినటువంటి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడే నీ పక్షంగా ఉంటే నీకు సోది చెప్పేవాళ్ళు ఎందుకు? ఆ దేవుడు నీ పక్షంగా ఉంటే వాస్తు సిద్ధాంతులు నీకెందుకు? ఆ దేవుడే నీ పక్షంగా ఉంటే లోక సాంప్రదాయాల ప్రకారం తిథులు నక్షత్రాలు ఏదో ప్రయత్నం చేస్తే ఏదో మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన అసలు నీకెందుకు? ఎందుకు చచ్చిపోయాడు సౌలు? సోది చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్తాం వల్ల చచ్చిపోయాడండి. లేకపోతే రాజ్యం తీసేసి బతకనిచ్చేవాడు. మనం అటువంటి తప్పు చేయడానికి వీల్లేదు. దావీదు ఎలాగైతే తన యొక్క బాల్యము నుండి దేవుని పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుని గురించి స్తుతించటము ప్రార్థించటము ఎన్ని కీర్తనలు రాశారు కదా. అంటే స్తుతి ఆగట్లేదు ఆయనకి. దావీదు తనకున్నటువంటి అలవాటు ప్రకారం కష్టములో ఉన్నా సుఖములో ఉన్నా దేవుని స్తుతించడం మాట్లాడు. దావీదుకు ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటంటే దేవుని సన్నిధిలో సమయం గడపడానికి ఎక్కువ ఇష్టపడేవాడు. ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట, ఒక్క రోజు మిస్ అయిపోతే అమ్మో. దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి దావీదు ఇష్టపడ్డాడు. కాబట్టి దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు. దేవుని సహాయము చేత యుద్ధాలన్నీ గెలిచాడు. దావీదు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదంటండి. ఎలుగుబంటి దగ్గర మొదలుపెట్టాడు. ఎలుగుబంటితో యుద్ధమేగా, సింహంతో యుద్ధమేగా, గొలియాలతో యుద్ధమేగా. అక్కడి నుంచి వందల మంది వేల మందిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలా? దేవునితో ఉన్నాడంతే. కత్తి తిప్పితే 10,000 మంది తలకాయలు ఊడి కింద పడేయంట. మెరుపు వేగంతో కత్తి తిప్పేవాడంట. కత్తి అటు పక్కన 1,00,000 మంది ఉన్నారు, ఇటు పక్కన 1,00,000 మంది ఉన్నారు. ఒక్కటే 10,000 మందిని చంపేస్తే అసలు మిగతా వాళ్ళు ఎవరు నిలబడతారు? అంత సామర్థ్యం, అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మ ఆయన మీద వచ్చింది. ఎలా వచ్చింది? ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడ్డాడు. నాకు ఒక మాట చెప్పండి మీరు. సౌలు తప్పు చేశాడని దేవుడు చంపేశాడు కదా, మరి దావీదు తప్పు చేయలేదా? ఎలాంటి తప్పు అసలు అది? ఏంటండి ఇదే? మామూలు తప్ప? సౌలు చేసింది తప్ప? సౌలు చేసింది ఎక్కువ తప్ప? దావీదు చేసింది ఎక్కువ తప్ప? మరి దావీదు ఎలా ఆశీర్వదించబడ్డాడు? సౌలు ఎలా నాశనం అయిపోయాడు? నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, దావీదు ఆ పాపము చేసింది నువ్వే. అంతే. నాతాన్ని పట్టుకోమల్లా కింద పడిపోయాడు, సాష్టాంగ పడిపోయాడు. తన కన్నీరుతోటి గది మొత్తం తడిచిపోయిందంట. ప్రభువా నన్ను క్షమించు నాయనా. దేవుని దగ్గర మొరపెట్టి దేవునికి క్షమాపణ పొందుకునేంత వరకు వదిలిపెట్టలేదు. ఇద్దరూ పాపం చేశారు, ఇద్దరూ తప్పు చేశారు. కానీ ఒకడేమో అసలు పూర్తిగా నాశనం అయిపోయాడు, ఇంకొకడేమో ఇప్పటి వరకు ఆశీర్వదించబడుతూనే ఉన్నాడు. నీ సింహాసనం మీద ఒకడు నిశ్చయముగా ఈ భూమి ఉన్నంత వరకు ఉంటాడని చెప్పాడు దేవుడు. యేసు ప్రభు అనేటువంటి దావీదు కుమారుని సింహాసనం మీద కూర్చోబెట్టి నీ హృదయపు సింహాసనం మీద కూర్చొని నిన్ను పరిపాలించేటువంటి రాజు ఆయనే. ఎలా వచ్చింది దావీదుకి ఆశీర్వాదం? సౌలుకి ఎందుకు రాలేదు? లిఖించబడినటువంటి వ్యక్తులే, కానీ ఒకరేమో నిత్య నాశనము, మరొకరేమో నిత్య ఆశీర్వాదాన్ని సంపాదించు. పరిస్థితి కూడా అంతే. మనలోనే సౌలు ఉన్నాడు, మనలోనే దావీదు ఉన్నాడు. నువ్వు సౌల్ని సాధన చేస్తావా, దావీదుని సాధన చేస్తావా? నీ ఇష్టం. సౌలుని సాధన చేసి లోకం వెంబడి పోయి ఈర్ష, అసూయ, ద్వేషాలతోటి నింపబడితే నీ జీవితం కూడా అర్థాంతరంగా ముగిసిపోతుంది.
అదే దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని కొరకే ఎదురు చూస్తూ దేవుని సహాయం కొరకు నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో నీ యొక్క ఆలోచనను బట్టి దేవుడు నిశ్చయముగా నిన్ను అభివృద్ధిపరుస్తాడు.